ప్లస్ మైసూర్లో చేసాము 3 days. దాట్స్ ఇట్ అండి, అంతే. అంటే ఇట్ ఈస్ లైక్ దెయ్యం చుట్టూ తిరిగే కాన్సెప్టా, అంటే డెడ్ బాడీస్ని చూపిస్తున్నారు అంటే కాన్సెప్ట్ ఏంటి చెప్పు. అరుది కాదండి, ఇట్స్ ఏ డార్క్ హ్యూమర్. అస్థిపంజరాలను పెట్టి వీళ్ళు బిజినెస్ చేస్తారు. సో దట్ ఈస్ బేసికలీ ఏంటంటే ఒక 5 స్టూపిడ్స్ కలిపి ఒక కాన్ ఎలా ప్లాన్ చేసి పుల్ ఆఫ్ చేస్తారనే ఇది కథ అండి. ఓకే, సో దీస్ మూవీస్ 5 స్టూపిడ్స్, స్వీట్ స్టూపిడ్సా? స్వీట్ స్టూపిడ్స్, ఇంటెలిజెంట్ స్టూపిడ్స్ మేబీ. ఓ, ఎందుకో ఆయన ఇంటెలిజెంట్ అంటుంటే అది మిమ్మల్ని అంటున్నారు అనిపిస్తుంది కాదా? నేనంత ఇంటెలిజెంట్ బేబీ ఫరియా. ఇంటెలిజెన్స్ ఇద్దరు రాలేదండి. అయ్యయ్యో, ముగ్గురున్నారు కానీ మెయిన్ ఇంటెలిజెన్స్ రాలేదు. వాళ్ళేనా? జీవన్ అండ్ అంటే ఇంటెలిజెన్స్ స్క్రిప్ట్ సెలెక్షన్ వైజ్గా ఇంటెలిజెన్స్ అయితే కనిపిస్తోంది. మీరు చేసేవన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా, అంటే కొత్తగా రావాలని ట్రై చేయడం అనేది కూడా. సో ఆ వైజ్గా ఇంటెలిజెన్స్ చూపిస్తూ ఉంటారా? అలా ఏం లేదండి, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను అంతే. అంతే. అంటే లైక్ సి ఐ ట్రై టు పోర్ట్రే క్యారెక్టర్, అది కమర్షియల్గా ఉన్నా ఫుల్ వైబుల్ ఉన్నా కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే దాన్ని రియలిస్టిక్గా అప్రోచ్ అవ్వాలనిపిస్తుంది ఏ క్యారెక్టర్ అయినా కూడా. దట్స్ హౌ ఐ లైక్ పర్సనల్లీ. నాకు అట్లా రియలిస్టిక్గా యాక్ట్ చేయడం అనేది, అట్లా నేను కొడితే గాల్లో నలుగురు ఎగరటాలు అవన్నీ మనకు పడవ ఎందుకో తెలియదు. సో ఇట్ డింట్ ఫీల్, నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది. ఏంటి అవసరమా ఫిజిక్స్కి ఆపోజిట్గా వెళ్ళి. ఏం నచ్చుద్ది అంటే ఎట్లాంటివి నచ్చుతాయి, ఎలాంటి క్యారెక్టర్స్ చేయడం నచ్చుద్ది? నాకు అలాంటి ట్రావెల్, ఐ లైక్ ట్రావెల్ ఫిలిమ్స్. దట్స్ వన్ ఆఫ్ మై that's one of my favorite films. నిజంగానే నచ్చుతాయా? ఫ్రీగా లొకేషన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చానా? అంత లాజిక్ ఉందన్న విషయం మీరు చెప్తేనే అర్థమైంది. అందుకే ఇప్పుడు షూట్ పర్పస్ ఆర్టిస్ట్ టేక్ దట్ ప్రివిలేజ్ అండి. సమ్టైమ్స్ ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ యాజ్ ఎన్ ఆర్టిస్ట్ టు ఈవెన్ యాజ్ ఎ డైరెక్టర్ ఆల్సో టు go to unseen locations and shoot there. It's a blessing to every one of us in the craft అండి. బట్ అక్కడ ఏముంది